న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లోని ఆక్రమణలపై సీరియస్ అయ్యారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. జూబ్లీహిల్స్ పిఎస్ వెనకాల కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణకు గురైన 2000 గజాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు విజయలక్ష్మి. గ్రేటర్ హైదరాబాద్ లోని ఆక్రమణలపై సీరియస్ అయ్యారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. జూబ్లీహిల్స్ పిఎస్ వెనకాల కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణకు గురైన 2000 గజాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు విజయలక్ష్మి. జిహెచ్ఎంసీ బోర్డు ఏదైతే బయట ఉండేనో, బయట మేము ఇది జిహెచ్ఎంసీ ల్యాండ్ అనేసి చెప్పుకోవడానికి బయట పెట్టిన బోర్డు కూడా వాళ్ళు పీకేసి, ఈ ప్రైవేట్ వాళ్ళు పీకేసి ఈ బోర్డు ని తీసుకొచ్చి ఇక్కడ పాడేస్తారు. కొట్టి గేట్ పెట్టుకుందాం, మనం గేట్ పెట్టుకుని జేసీబీని పెట్టేసి జేసీబీని పెట్టి ఎంటైర్ ల్యాండ్ క్లియర్ చేసేసాయి. No, this is immediate action. You will take it today. You will send the JCB. Total giragottesesayed. How can somebody, some private person, without even asking some permission, వేరే చెట్లు పెట్టిండ్రు అంటే I can understand అదే ఏదో డెవలప్ చేసిండ్రు అని గేట్లు లేకుండా. But he has done vegetable garden here for his convenience. Like a farm house లాగా తయారు చేసుకున్నాడు. అక్కడేమో చెట్లు, ఇక్కడేమో వెజిటబుల్స్ పండిస్తున్నాడు. అంటే ఆల్ దట్ ప్రాపర్టీ అక్కడి నుంచి కూడా వాళ్ళు పెట్టేసుకుని జిహెచ్ఎంసీ బోర్డు కూడా తీసేసిండు. అండ్ హీ ఆక్యుపైడ్ ద ఎంటైర్ థింగ్. అక్కడ వరకు ఆక్యుపై చేసేసిండు. ఎంట్రన్స్ కూడా లేదు. తొమ్మిపించేయండి మీరు. జిహెచ్ఎంసీ బోర్డు చూడండి, అదంతా పెట్టేసి అది కవర్ చేసేసిండు ఈ బోర్డు తీసి. ఈ జిహెచ్ఎంసీ బోర్డు ఏదైతే బయట ఉండేనో, బయట మేము ఇది జిహెచ్ఎంసీ ల్యాండ్ అనేసి చెప్పుకోవడానికి బయట పెట్టిన బోర్డు కూడా వాళ్ళు పీకేసి, ఈ ప్రైవేట్ వాళ్ళు పీకేసి ఈ బోర్డు ని తీసుకొచ్చి ఇక్కడ